హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వర్షం వచ్చింది. చాలా రోజుల క్రితం రికార్డ్ చేసిన వీడియో. మా మేడం చూడండి, ఈవిడ మా మేడం వాటర్ బాటిల్ పోయింటుంది, ఇంకా డ్యాన్స్ చేస్తుంది. ఈరోజు నేను బటర్ చికెన్ వండుతున్నాను. ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితం నా మొబైల్లో స్పీకర్ క్వాలిటీ లోగా వస్తుంది, అందుకని రికార్డ్ చేయలేదు. ఇది బటర్ చికెన్ ఫ్రెండ్స్. చూడండి, చికెన్ వేసి బటర్ వేసి వండాలి. ఇది మకానీ సాస్ అంటారు. దీంట్లో ఏమేమి వేస్తారో మాత్రం నాకు తెలియదు. మేము మాత్రం మకానీ సాస్ అంటాం. మకానీ సాస్ వేసి గిరగిరగిరగ తిప్పేసిన తర్వాత సాల్ట్ వేస్తాను. తర్వాత ధనియాల పౌడర్ వేస్తాను. తర్వాత జీలకర్ర పౌడర్ వేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. బటర్ చికెన్ పెద్ద ఏమి ఉండదు. అంతలో అది క్రీమ్ అంటారు, కుకింగ్ క్రీమ్. దీన్ని ప్రతి ఏ వంట చేసినా ప్రతి దాంట్లో నెయ్యి నూడిల్స్ మాత్రం వేయిపోతాం. ఇది ఆల్రెడీ ఓవెన్లో పెట్టిన రైస్ ఇది. మా వాడు కంగారాక బయట ఎట్టేసాడు వీడియో తీస్తున్నాడు. వీడియో పొద్దుట్టే తీద్దాం అనుకున్నాను, కానీ నేను మధ్యాహ్నం మాటలు తీసాను. అప్పుడు వీడియో తీయక ఎవడో ఖాళీగా లేడు, ఎవడ పనిలాడు ఉన్నాడు. ఇది నైట్ డ్యూటీ అయిపోయాక ఫ్రెండ్స్ వీడియో. ఇది మా రూమ్ కానిచ్చి ఎదురుగుండా షాప్ ఉంటుంది. అక్కడ నేను వాటర్ బాటిల్స్ గట్టా కొనుక్కుంటున్నప్పుడు ఫ్రీ ఫైట్ కేరళ వాళ్ళది. నా డ్యూటీ డైలీ ఓ 10-11 ఆ టైంకి అయిపోద్ది ఫ్రెండ్స్. మేము రూమ్కి వచ్చినప్పటికి కనీసం 12 అవుతుంది ఎప్పుడుని. రూమ్ పక్కన ఉన్న కేరళ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎక్కువ శాతం బయట దేశాల్లో వెళ్ళే బిజినెస్ చేస్తారు ఫ్రెండ్స్. కేరళ వాళ్ళు ఎక్కువ చేస్తారు బిజినెస్. ఇవి నార్మల్గా మాట్లాడితే వెళ్తూ ఉంటాను. సౌత్ ఇండియా వాళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు, యుగాండా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు తప్ప మన తెలుగు వాళ్ళు ఒక్కరు లేరని మేము ఉన్న బిల్డింగ్లో. చూడక ఇన్ని రోజులకి కాకినాడ కాజా లాంటి కాజా చూశాను. ఇది కాకినాడ కాజా కాదు, డ్రై అయిపోయిన కాజా. తేనె ఉండదు, ఏముండదు. తినాలనిపించి కొనుక్కున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంటికాడ అంత రుచి లేకపోయినా ఏదో అలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి.